సుమన్ తేజ్, అనుశ్రీ హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా వశిష్ట. ఈ చిత్రాన్ని బేబీ నేహా సమర్పణలో లిటిల్ బేబీస్ క్రియేషన్స్ బ్యానర్ పై నోరి నాగప్రసాద్ నిర్మిస్తున్నారు. మైథలాజికల్ సోషల్ డ్రామా కథతో దర్శకుడు హరీష్ చావా రూపొందిస్తున్నారు. ఈ మూవీ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. తెలుగు టెలివిజన్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ నాగబాల సురేష్ కుమార్ ముహూర్తపు సన్నివేశాన్ని క్లాబ్నివ్వగా నిర్మాత లయన్ సాయి వెంకట్ స్క్రిప్ట్ అందజేశారు. నటుడు గగన్ విహార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. యాడ్ ఫిల్మ్ మేకర్ యమునా కిషోర్ ఫస్ట్ పార్ట్ డైరెక్షన్ చేశారు. హీరో సుమన్ తేజ్ మాట్లాడుతూ తాను ఇప్పటికే 3 చిత్రాల్లో నటించానని, రంగస్థలం లాంటి బ్యాక్ డ్రాప్ మూవీలో నటించాలనే కోరిక ఉండేదని, వశిష్ట మూవీ కథ విన్నప్పుడు ఆ ఫీలింగ్ కలిగిందని చెప్పారు. ఫస్ట్ ఈ సబ్జెక్ట్ గురించి చెప్పినప్పుడు నాకు ఫస్ట్ టైటిల్ నుంచే స్టార్ట్ చేశారు. టైటిల్ దగ్గరనే ఇంప్రెస్ అయిపోయా. వశిష్ట ఈజ్ ఎ వెరీ పాజిటివ్ టైటిల్. తర్వాత సబ్జెక్ట్ కూడా మనకి రివీల్ చేయట్లేదు కానీ సమ్వాట్ లైక్ రంగస్థలం టైప్ విలేజ్ బ్యాక్ డ్రాప్. నాకు ఎప్పటి నుంచో అంటే ఒక 2 ఫిలిమ్స్ నేను కంప్లీట్ కమర్షియల్ మూవీస్ చేశాను. తర్వాత ఇలాంటి సబ్జెక్ట్ ఒకటి చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉండే, అంటే ఒక మంచి మాస్ ఎంటర్టైనర్ చేయాలని ఉండే. అండ్ నాకు పర్ఫెక్ట్ అనిపించింది. సో ఇమ్మీడియట్గా ఓకే చెప్పేసాను. నెక్స్ట్ 2 డేస్ కూడా టైం తీసుకోలేదు. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్. చాలా పాజిటివ్ పర్సన్. సార్ చెప్పినట్టు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. సార్ ఏం కష్టాలు లేవా సార్ మీకు? కష్టాలని ఇష్టాలుగా భరిస్తూ ఉంటే అంత హ్యాపీగా ఉంటుందండి. సినిమా హిట్ అయ్యి ఇంకా ఎప్పుడు ఇలానే నవ్వుతూనే ఉండాలి. మాకు మంచి హీరో గారు దొరికారు, డైరెక్టర్ గారు దొరికారు, ఇంకా అన్నీ మర్చిపోయాం. డైరెక్టర్ గారు ఫస్ట్ ఈ సబ్జెక్ట్ గురించి చెప్పినప్పుడు వశిష్ట సినిమా ఓపెనింగ్ అన్నమాట. ఈ ఓపెనింగ్కి విచ్చేసినటువంటి మా నాగబాల గారికి, మా ప్రొడ్యూసర్ గారికి, ఫస్ట్ సినిమాకి వీళ్ళిద్దరూ మాకు లక్కీ హ్యాండ్ అండి. ఇట్లు మీ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడే జరిగింది. వాళ్ళిద్దరూ వచ్చారు, మమ్మల్ని ఆశీర్వదించారు. సినిమా అనుకున్నట్టు సక్సెస్ అయ్యాం. వెంటనే ఇంకా మా హరీష్తో చెప్పానుగా నెక్స్ట్ ప్రాజెక్టు స్టార్ట్ చేసి ఇండస్ట్రీలో ఒక మోత మోగేటట్టుగా చేయాలని చెప్పాను. అలాగే స్క్రిప్ట్ మీద కూర్చొని ఒక పర్ఫెక్ట్ స్క్రిప్ట్ని మేము రెడీ చేసుకుని దీనికి ఎవరెవరైతే ఆర్టిస్టులు బాగుంటారని సెట్ చేసి అంతా కూడా మాకు లక్కీగా ఏంటంటే మా హీరో గారు ఆయన సుమన్ గారు చక్కగా మంచి హీరో గారు మంచిగా ఆయన నేను స్క్రీన్ మీద చూసిన దానికన్నా బయట ప్రజెన్స్ ఎక్సలెంట్గా ఉంది. కరెక్ట్ యాప్ట్ అనుకున్నాం మేము మా మూవీకి. ఆయన చక్కగా ఈ సినిమా స్క్రిప్ట్ వినంగానే ఫస్ట్ సిట్టింగ్లోనే ఆయన చాలా ఎక్సైట్ అయ్యి నిజంగా ఫస్ట్ నెరేట్ చేసిన విధానం బాగా నచ్చి మా హరీష్ గారితో ఓకే అని